సుప్రీం యాస్కిన్ ఏజ్ వచ్చేసరికి 200 ఏళ్ళు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ ఒక ప్లేస్ లో చెప్తుంది. సో ఆయన ఏజ్ అయితే 200 ఏళ్ళకు పైగానే ఉండుంటుంది. సో ఈ వ్యక్తి ఎలా చనిపోయాడు అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉండవచ్చు. సో చాలా మంది అనుకుంటున్నది ఏంటంటే సుప్రీం యాస్కిన్ మెడ విసికి చంపేశాడు అని అనుకుంటున్నారు. తన కన్నీటి చుక్క ఏదైతే ఉన్నదో అది నోట్లో పోయగానే చచ్చిపోతాడు. సో తన బాడీలో మొత్తం విషం ప్రవహిస్తుంది. సో సుప్రీం యాస్కిన్ కూర్చున్న పొజిషన్ ఏంటి? సో ఇది వచ్చేసి యోగాసనం. సో ఇది ప్రశాంతతకి రిఫరెన్స్ అనమాట. సుప్రీం యాస్కిన్ తింటాడా? సో తనైతే తింటాడు, అన్నం కాదు, ఎనర్జీని. ఎనర్జీ అంటే చాలా రకాలుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యూమన్స్ ఎనర్జీని ఇండైరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు మనకు ఫ్రూట్స్ ఇస్తుంది. సో మనం ఫ్రూట్స్ తిని ఎనర్జీని పొందుతున్నాం. సో మనం ఇండైరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తున్నాం. నెక్స్ట్ దేవుళ్ళు, దే కెన్ అబ్జర్వ్ ఎనీథింగ్. ఏ వస్తువునైనా ఏ పవర్ నైనా వాళ్ళు అబ్జర్వ్ చేసుకోగలరు. అండ్ మునులు, యోగులు, ఋషులు. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. సో ఆ చెట్టుకి వచ్చే ఎనర్జీ ఏదైతే ఉంటుందో, సన్లైట్, వాటర్, హీట్, సో ఇవన్నీ చెట్టు అబ్జర్వ్ చేస్తాయిగా. సో ఇవి మనం కూడా అబ్జర్వ్ చేస్తాం. కాకపోతే మన బాడీ వీటికి రియాక్ట్ అవుద్ది ఆటోమేటిక్ గా. బట్ మునులు మాత్రం మాన్యువల్ గా వాళ్ళకి కావాల్సిన ఎనర్జీని అధిక మొత్తంలో, కావాల్సినంత అధిక మొత్తంలో కూడా అబ్జర్వ్ చేసుకునే పవర్ వాళ్ళ దగ్గర ఉంటది. లైక్ సుప్రీం యాస్కిన్. సుప్రీం యాస్కిన్ ఒక్క ముక్కలో చెప్పాలంటే కెవిన్ లెవెన్ తెలుసా మీకు? కెవిన్ లెవెన్, అగ్రిగోర్, సో వీళ్ళు బెంటర్ లో ఉంటారు. సో వాళ్ళ ఆస్మోసియన్స్. సో సుప్రీం యాస్కిన్ ఈస్ లైక్ ఆస్మోసియన్. సుప్రీం యాస్కిన్ కి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సుప్రీం యాస్కిన్ కి అయితే ఎనర్జీ ఇక్కడ ఉన్న వాటర్ లో నుంచి వస్తుంది. దీనికి ప్రూఫ్ ఏంటంటే తన బాడీకి అండ్ అండర్ వాటర్ కి పైప్స్ ఉంటాయి. సో ఆ పైప్స్ ద్వారా వాటర్ లో ఉన్న ఎనర్జీని మొత్తం యాస్కిన్ లాక్కుంటాడు. తన ముందు అండ్ తన పైన ఉన్న చక్రం ఏంటో తెలుసా? అది స్పేస్. దీన్ని మనకు కాస్ట్యూమ్ డిజైనర్ కూడా కన్ఫర్మ్ చేశాడు. సుప్రీం యాస్కిన్ గాల్లో ఎలా తేలుతున్నాడు? దీనికి 3 రీజన్స్ ఉన్నాయి. అదంతా స్పేస్ ఏరియా కాబట్టి. అండ్ తన బాడీ లోపల యాక్చువల్ షేప్ ఉండొచ్చు. సో ఆ షేప్ కి ఆ నేచర్ ఉండొచ్చు. ఆ వాటర్ లో నుంచి వస్తున్న ఎనర్జీ చాలా స్ట్రాంగ్ కావచ్చు. దాన్ని సుప్రీం కంట్రోల్ చేస్తుండొచ్చు. వాటర్ గురించి మనకు తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే వాటర్ ఫ్లో అనేది అన్నిటికంటే చాలా ఎక్కువగా ఫ్లో చేస్తుంది. సో ఆ ఫ్లో ని సుప్రీం బ్యాలెన్స్ చేస్తుండొచ్చు. సుప్రీం యాస్కిన్ జ్ఞానం చేయాల్సిన అవసరం ఏంటి? అది స్పేస్ లో. దీనికైతే 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఒకటి సుప్రీం యాస్కిన్ యోగి అయినా అయి ఉండాలి, లేకపోతే ముని అయి ఉండాలి. స్పేస్ మెడిటేషన్ గురించి కొద్దిగా చెప్తా. ఒక వాటర్ ఉన్న ప్లేస్ లో మనం మెడిటేషన్ చేస్తే దానివల్ల యూజ్ కూడా చెప్తా. ధ్యానం అనేది చాలా పవర్ఫుల్. ఎందుకంటే ధ్యానంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి చూసిన, లైక్ సుప్రీం యాస్కిన్ చూసిన, సుప్రీం యాస్కిన్ విన్నా, తను చూసే విషయాలకు రెస్పాన్స్ ఇవ్వడం ఆపేసి సుప్రీం కి కావాల్సిన ఆలోచనలు క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. లైక్ ప్రశాంతతగా ఉంటుంది, క్లియర్ గా ఉంటుంది, రియల్ గా ఉంటుంది. సుప్రీం యాస్కిన్ పైన ఎందుకున్నాడు? పూర్వంలో దేవుళ్ళు పైన ఉండేవాళ్ళు, రాక్షసులు కింద ఉండేవాళ్ళు. ఇప్పుడు చూసుకున్నట్లయితే సుప్రీం యాస్కిన్ రాక్షసుడు. సో హీ ఫీల్స్ లైక్ గాడ్. లైక్ సుప్రీం యాస్కిన్ రాక్షసుడు కాబట్టి పైన ఉన్నాడు, అశ్వత్థామ దేవుళ్ళు అంటాడు కాబట్టి కింద ఉన్నాడు. సుప్రీం యాస్కిన్ ఇలాంటి కాస్ట్యూమ్స్ ఎందుకు వేసుకున్నాడు? దీనికైతే కొన్ని పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే సుప్రీం కి కాస్ట్యూమ్ దొరికి ఉండాలి. అది శ్రీకృష్ణుంది. మరి దొరికిన కాస్ట్యూమ్ చెదిరిపోదా అంటే పోదు, ఎందుకంటే అది దేవుంది కాబట్టి. పూర్వంలో బంగారు బట్టలు కూడా వేసుకునేవారంట. డైరెక్టర్ హింట్ ఇచ్చి ఉండొచ్చు, శ్రీకృష్ణ పవర్ ఈస్ ఈక్వల్ టు ద సుప్రీం యాస్కిన్ అని చెప్పి. సో అదే చూపించడానికే అదే మనకి కాస్ట్యూమ్ డిజైనర్ చెప్పాడుగా, నెగిటివ్ షేడ్ ఆఫ్ కృష్ణ అని చెప్పేసి. సో ఒకవేళ కృష్ణుడే కనుక సుప్రీం యాస్కిన్ ఒకవేళ చెడ్డవాడిగా పుట్టి ఉంటే వాడే సుప్రీం యాస్కిన్ అని చెప్పేశారు. సుప్రీం యాస్కిన్ నోస్ శ్రీకృష్ణ. హీ ఫీల్స్ ఐఎమ్ ద ఓన్లీ గాడ్. శ్రీకృష్ణుడు దేవుడు కాబట్టి దేవుడు పూర్వంలో ఎలాంటి బట్టలు వేసుకునేవాడు అని చెప్పేసి తను రీసెర్చ్ చేసి ఉండొచ్చు. సో నేను కూడా దేవుణ్ణే కాబట్టి నేను కూడా శ్రీకృష్ణుడు లాంటి బట్టలు వేసుకుంటా అని చెప్పేసి దాన్ని డిజైన్ చేసుకొని ఉండొచ్చు. సుప్రీం యాస్కిన్ మనిషేనా? డెఫినెట్ గా సుప్రీం యాస్కిన్ మనిషే ఒకప్పుడు, ఇప్పుడు కాదు. కానీ ఇప్పుడు తన దేహాన్ని విడిచి తిరుగుతున్న ఒక నెగిటివ్ పవర్. దీనికి ప్రూఫ్ నెక్స్ట్ క్వశ్చన్ లో చెప్తా. సుప్రీం యాస్కిన్ నెత్తి మీద ఆ స్ట్రిక్చర్స్ ఏంటి? మనిషి అన్నవాడు బాడీ చీల్చితే తను బ్రతకడు, అది తలపై. అది అందులోనూ సుప్రీం ఎలా బ్రతికున్నాడు అంటే తన తలపై ఏదో మెరుస్తూ ఉంటుంది. అంటే తల లోపల ఎవరో ఉన్నారనే కదా. తన లోపల ఉన్న దానికి స్టేట్ ఉందా అంటే ఉంటది. అదే అనడైట్ ఫామ్ అంటారు. యూ కెన్ సర్చ్ ఇన్ గూగుల్, లేకపోతే నేను ఇంకో వీడియో చేయమన్నా చేస్తా. సో అది కవర్ చేసుకోవడానికి తన బాడీ అయితే ఉంటది. సో ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమవుతుంది సుప్రీం యాస్కిన్ మనిషి కాదు ప్రస్తుతం. సుప్రీం యాస్కిన్ చుట్టూ తిరిగేవి ఏంటి? వీటిని షెల్స్ అంటారు. ఇవి నరటలో కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఒక సుప్రీం యాస్కిన్ కి ఎంత పవర్ ఉంటుందో ఒక షెల్ కి అంత పవర్ ఉంటుంది. అందుకే ఆ వ్యక్తిని అంత తేలికగా లేబడతాడు. అందులో సుప్రీం యాస్కిన్ కి ఎంత పవర్ ఉంటుందో ఆ షెల్స్ కి కూడా అంతే పవర్ ఉంటుంది. సెకండ్ థియరీ, అవి పంచభూతాలు. లైక్ హీ విల్ కంట్రోల్ ద పంచభూతాలు అని కూడా చెప్పుకోవచ్చు.
వాటర్, ఎర్త్ ఆకాశం, హీట్. వాటర్ తన దగ్గరనే ఉంటుంది, ఏరు తన స్పేస్ కాబట్టి, ఎర్త్ ఏమో తన కింద ఉంటుంది, ఆకాశం ఏమో తను ఉండేదే ఆకాశంలో. ఇక హీట్ విషయానికి వస్తే తన బాడీ మొత్తం హీటే ఉంటుంది. సుప్రీం యాస్కిన్ లో ప్రవహించేది రక్తమేనా? ఎస్, బ్లడ్ విత్ టాక్సిక్. బట్ డిఫరెంట్ ఎనర్జీ కూడా తన తలపై మెరుస్తూ ఉంటుంది కదా, ఆ ఎనర్జీతోనే ఆ 5 paths ని కంట్రోల్ చేస్తాడు. సుప్రీం యాస్కిన్ కి ఎన్ని బాడీలు? తనకి ఆ కేవ్ లో మొత్తం 5 bodies ఉంటాయి. రైట్ సైడ్ 2 ఉంటాయి, లెఫ్ట్ సైడ్ 2 ఉంటాయి. తను ఉంటున్న బాడీ ఒకటి. సో టోటల్ గా ఆ కేవ్ లో 5 bodies ఉంటాయి. సుప్రీం యాస్కిన్ కి ఆ బాడీస్ ఎందుకు? సుప్రీం యాస్కిన్ ఇస్ టూ ఇంటెలిజెంట్. తర్వాత చెప్తా, దీని గురించి గుర్తుపెట్టుకోండి. సుప్రీం యాస్కిన్ కి జరగబోయేది తెలుసా అంటే ఫ్యూచర్. తనని అంతం చేయడానికి ఆ మహావిష్ణువే వస్తాడని తెలుసు. అది తనకున్న పవర్ కాదు. తను ఒకవేళ యోగి గాని ముని గాని అయితే తనకు జరగబోయేది తెలుస్తుంది. యోగులు దివ్య దృష్టితో చూడగలరు. ప్రాజెక్ట్ కే అంటే ఏంటి? ప్రాజెక్ట్ కే అంటే ప్రాజెక్ట్ కల్కి, ప్రాజెక్ట్ కలి. సో దీని గురించి అయితే ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. సో ఈ వీడియోలో అయితే చెప్తా దీనికి ఆన్సర్. ప్రాజెక్ట్ కల్కి అంటే కల్కిని పుట్టనివ్వకుండా ఆపాలి అండ్ చంపాలి. ప్రాజెక్ట్ కలి అంటే తనను తాను ఇమోర్టల్ గా చేసుకోవాలి. ఇవి రెండింటికి ఒకటే సొల్యూషన్. అంటే ఒక పని చేస్తే ఇంకో పని ఆటోమేటిక్ గా అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్, కల్కి మదర్ అయిన సుమతిని చంపితే ఆటోమేటిక్ గా కల్కి కూడా పుట్టడు, కల్కి ప్రాణం రాదు. అండ్ సిరం ని సుప్రీం అబ్జర్వ్ చేస్తాడు, తను ఇమోర్టల్ అవుతాడు. సో మళ్ళీ కల్కి పుట్టాలంటే ఇంకొక 6000 సంవత్సరాల వరకు ఆగాలి. సుప్రీం ఫ్లాష్ బ్యాక్ తెలిసిన వ్యక్తులు ఎవరు? ఒకరు కౌన్సిలర్ బాణి, కమాండర్ మానస్. సో కమాండర్ మానస్ అయితే ప్రస్తుతం ప్రాణాలతో లేడు. కమాండర్ మానస్ కూడా ఫుల్ గా తెలియదు. బిడ్డ పుడితే సుప్రీం కి ప్రమాదం అని బాణి ఎందుకంటాడు? దీనికైతే 2 థియరీస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి కౌన్సిలర్ బాణి పురాణాలు చదువుతాడు. సో ఇక్కడ మానస్ ఇలా చెప్తాడు, నేను విన్నాను తెల్ల గుర్రం మీద దేవుడు వస్తాడు అని అంటాడు. దానికి బాణి చెప్తాడు, తెల్ల గుర్రం అంటే తన జన్మ నక్షత్రం అని, 6000 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఖడ్గ అశ్విని నక్షత్రం. ఇంకొన్ని రోజుల్లో బిడ్డ పుట్టకపోతే ఇంకో 6000 సంవత్సరాలు ఆగాలి, పుడితే సుప్రీంకి ప్రమాదం. ఇక్కడే నాకు డౌట్ వచ్చింది. పురాణాల ప్రకారం కలికి ప్రమాదం అని చెప్పాలి కదా, మరి సుప్రీం యాస్కిన్ కి ప్రమాదం అని ఎందుకు చెప్పాడు అని. సో ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తాం మీకు. సుప్రీమే కలిపురుషుడు అండ్ వాళ్ళు చంపబోయేది కల్కి అండ్ సుమతి. బిడ్డను మోసేది 150 నుంచి 160 రోజులు మాత్రమే. దీనికి ప్రూఫ్ ఏంటంటే అక్కడ సుమతి 150 days క్రాస్ అవుద్ది. క్రాస్ అయిన 2 days లోనే తను ప్రెగ్నెంట్ అని తెలుసుకుంటారు. తను పారిపోద్ది. తనను వెతుకుతున్న సిచ్యువేషన్ లోనే బాణి చెప్తాడు, ఇంకొన్ని రోజుల్లో ఆ బిడ్డ పుట్టకూడదు అంటాడు. ఆ పురాణాల ప్రకారం సుప్రీం యాస్కిన్ ఇస్ కలి, ఎందుకంటే భూమిని మొత్తం పాలించేది సుప్రీం యాస్కినే కాబట్టి. సో ఇది సెకండ్ థియరీ. సుప్రీం యాస్కిన్ ఈ వ్యక్తితో చెప్తాడుగా, మనుషులకు ఉన్న డిఫెక్టే అది అని చెప్తాడు. సో ఆ డిఫెక్ట్ ఏంటి? ఒకటి, మెయిన్ స్వార్థం. నేచర్ ని నాశనం చేస్తున్నారు కాబట్టి పైకి పట్టుకొచ్చాను అని చెప్తాడు. నీకు ఇష్టం వచ్చినట్లు చేయడానికి మీరెవరు అని సైంటిస్ట్ అడుగుతాడు. దానికి సుప్రీం కూడా చెప్తాడు, మీకు ఇష్టం వచ్చినట్లు చేయడానికి మీరెవరు అని చెప్తాడు. ఇక్కడ మనుషులకు ఉన్న డిఫెక్ట్ ఏంటంటే స్వార్థం, అహం, విర్రవీయడం. సో వీటికి సొల్యూషనే ఈ సిరంలో ఉంది అని. సో ఆ సొల్యూషన్ ఏంటో కూడా ఈ వీడియోలో చెప్తా. ప్రశ్నించే గొంతులు ఉండొద్దు, మొత్తం రాక్షసత్వంగా ఉండాలని అర్థం వస్తుంది. సో సుప్రీం యాస్కిన్ ఇంటెలిజెంట్ అని చెప్పాను కదా. సో తను ఎందుకు ఇంటెలిజెంట్? హీ నో ద పాస్ట్ అండ్ ఫ్యూచర్. కల్కి ఒకవేళ పుట్టినా తను కల్కిని ఎదిరించలేడు కాబట్టి, కల్కి తనను చంపినా ఇంకా ఆల్టర్నేట్ బాడీస్ ఉంటాయి కాబట్టి. సో ఒకవేళ ఎదిరించలేకపోతే ఆల్టర్నేట్ బాడీస్ తోటి కూడా తను ఫైట్ చేస్తాడు. సో తను ఆ బాడీస్ ని క్రియేట్ చేస్తుంటాడు. ఈ వ్యక్తి సుప్రీం ని చంపాలని ట్రై చేశాడని సుప్రీం కి ఎలా తెలుసు? దీనికైతే 3 థియరీస్ అయితే ఉన్నాయి. ఒకటి, దివ్య దృష్టితో చూసి ఉండాలి, లేదా CCTVs అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ CCTVs లో లేకున్నా కూడా ఆ షెల్స్ పోయి చూసి వచ్చి ఉండాలి. సో తనే సైంటిస్ట్ కాబట్టి ఫస్ట్ మానస్ ఆ సిరం సుప్రీం కి ఇస్తాడు, కానీ చంపాల్సింది మానస్ ని. సో ఆ మానస్ కి ఆ సిరం ఎవరు ఇచ్చారు? సైంటిస్ట్. సో సుప్రీం అలా ఆలోచించుండొచ్చు. సుప్రీం ని ఈ వ్యక్తి ఎందుకు చంపాలనుకుంటాడు? సుప్రీం చేసే పని తప్పని తెలుసు ఆ వ్యక్తికి. సుప్రీం కి కావాల్సింది సుప్రీం కి తక్కకూడదు అని చెప్పేసి చంపాలనుకుంటున్నాడు కావచ్చు. ఈ వ్యక్తి సుప్రీం యాస్కిన్ ని ఎలా చంపాలనుకుంటాడు? ఆ సిరం కి బదులుగా ఒక పాయిజన్ ఉన్న బాటిల్ ఇస్తాడు. సో ఆటోమేటిక్ గా పాయిజన్ బాడీలోకి పోతే మనిషి బ్రతకడు. సో ఈ వ్యక్తి ఇలా ఆలోచించాడు. కాకపోతే ఈ వ్యక్తికి తెలియని విషయం ఏంటంటే సుప్రీం లోనే పెద్ద విషయం ఉంది. ఆ పాయిజన్ సుప్రీం ని ఎందుకు చంపలేదు? సుప్రీం లోపల ప్రయోగించేదే విషం. విషాన్ని చంపుతుందా? చంపలేదు కదా. సుప్రీం యాస్కినే కలిపురుషుడా? ఎస్, అవును. ఇది నాగాశ్విని గారే కన్ఫర్మ్ చేశారు. సుప్రీం యాస్కిన్ ఈ వ్యక్తితో ఇలా చెప్తాడు కదా, చాలా రోజులైంది నన్ను చంపడానికి ప్రయత్నించి అంటాడు. నోట్ దిస్ పాయింట్. సో రోజులే అంటాడు, సంవత్సరాలు కాదు. మేబీ తనను చంపడానికి ట్రై చేసింది ఇంతకు ముందు ఈ సైంటిస్ట్ లాగానే ఇంకో సైంటిస్ట్ ఉండి ఉండవచ్చు. ఇంకో వ్యక్తి కూడా వచ్చి ఇలానే చేసి ఉండొచ్చు. సో అలానే సుప్రీం యాస్కిన్ ఈ వ్యక్తిని కనిపెట్టి ఉండొచ్చు. సుప్రీం యాస్కిన్ బ్రహ్మ మునిమనవాడా? ఎస్, లాట్ ఆఫ్ థియరీస్ అయితే ఉన్నాయి దీనికి.
తను పుట్టింది బ్రహ్మ మురికి నుండి, సో తన బాడీ మొత్తం విషమే ఉంటుంది. సుప్రీం ప్రజెంట్ తన కంట్రోల్ చేసే పవర్ ని మొత్తం బ్రహ్మ నుండి వరంగా పొంది ఉండొచ్చు. అండ్ గాంధీవం కూడా ఏం చేయదు సుప్రీం ని, బికాస్ ఆఫ్ బ్రహ్మ వారసుడు కాబట్టి అయి ఉండొచ్చు. గాంధీవాన్ని ఆ కేవ్ లోకి ఎలా తెచ్చారు? సుప్రీం తెచ్చి ఉండాలి. హౌ? ఎలా? ముట్టుకుంటే కాల్చేస్తుంది కదా. నెంబర్ 1, తన అవుట్ బాడీ ఫైర్ రెసిస్టెంట్ కావచ్చు. నెంబర్ 2, తన షెల్స్ హెల్ప్ తో తెచ్చి ఉండొచ్చు. నెంబర్ 3, తన బ్రహ్మ మునిమనుడు కదా, సో గాంధీవాన్ని తయారు చేసింది బ్రహ్మ కాబట్టి బ్రహ్మ రక్తం తనలో ప్రవహిస్తుంది కాబట్టి ఏం చెయ్యదు కదా అని చెప్పేసి తెచ్చుండొచ్చు. సుప్రీం యాస్కిన్ గాంధీవాన్ని ఎలా ఎత్తాడు? కల్కి పాజిటివ్ పవర్ కాబట్టి కల్కి సిరం తనలో ప్రవహిస్తుంది కాబట్టి దేవుడే నన్ను ముట్టుకుంటున్నాడా అని చెప్పేసి గాంధీవం ఏం చేయలేదు. నెంబర్ 2, తను బ్రహ్మ మునివన్నాడు కదా ఇందాక చెప్పినట్టుగా, సో బ్రహ్మ రక్తం కూడా తనలో కలిసి ఉంది కాబట్టి గాంధీవం ఏం చేయలేకపోయి ఉండొచ్చు. లాస్ట్ లో సుప్రీం చెప్పిన డైలాగ్ మీనింగ్ ఏంటో తెలుసా? ఆ జగన్నాథుడు వస్తున్నాడు, ఆ భూమితో పాటు ఆ విష్ణువుని అంతం చేస్తా అని మీనింగ్ వస్తుంది. క్లైమాక్స్ లో బాణి సుప్రీంతో ఇలా చెప్తారు కదా, ఇప్పుడు అర్థమైంది సుప్రీం అమ్మాయిని నేను తీసుకొస్తా అని చెప్పి, వద్దు నేనే వెళ్తా అని సుప్రీం చెప్తారుగా. సో అట్లా ఎందుకో చెప్పాడో తెలుసా? ఒకవేళ నీకేమన్నా అయితే సో తర్వాత నేను కల్కిని ఎదుర్కోలేకపోయినా కూడా నేను చచ్చిపోతా. ఒకవేళ నేనే వెళ్తే నేను చచ్చిపోయిన తర్వాత కూడా నాకు ఆల్టర్నేట్ బాడీస్ ఉన్నాయి, సో ఆ బాడీస్ ని అప్డేట్ చేయడానికి నువ్వు ఉండాలని చెప్పేసి కౌన్సిలర్ బాణీని అయితే వెళ్ళొద్దని చెప్తాడు. సో సుప్రీం గురించి ఎక్కువ తెలిసింది కూడా కౌన్సిలర్ బాణీకే. సో ఇది ఫ్రెండ్స్ సుప్రీం యాస్కిన్ కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే. సో ఈ వీడియోలో సుప్రీం యాస్కిన్ గురించి పూర్తిగా తెలిసిందని అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వాటికి అయితే ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సో దాట్స్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.